హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒకే పిండితో ఇడ్లీ దోశ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక బౌల్లో 1 గ్లాసు మినపప్పు, అలాగే 2 గ్లాసుల ఇది ఇడ్లీ రైస్ అండి. ఇడ్లీ కోసం అని సపరేట్గా దొరుకుతుంది. అది 2 గ్లాసుల ఇడ్లీ రైస్ తీసుకున్నాను. దాంట్లో కొన్ని మెంతులు కూడా వేసుకున్నాను. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి వేసుకొని వీటి 2 సార్లు మంచిగా కడిగేసుకున్నానండి. ఇవి ఆల్రెడీ చెరిగేసినవి కాబట్టి నేను డైరెక్ట్ వేసుకున్నాను. ఒకవేళ మీరు చెరగకపోతే మంచిగా జల్లెడ పట్టుకోండి. నానబెట్టే ముందు వీటిని మంచిగా కడిగి నేను ఆ వాటర్ని సపరేట్గా తీసి పెట్టుకున్నాను చెట్లకు వేయడం కోసమని. ఇవి వాటర్ చెట్లకు వేస్తే చాలా మంచిది. నేను ఎవ్రీ టైము ప్రతి వీడియోలో చెప్తున్నానండి, పప్పులు కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు ఖచ్చితంగా చెట్లకు వేయండి, చాలా మంచిది అని. అలాగే ఇది సెకండ్ టైం కూడా కడుగుట్టుకున్నానండి. సెకండ్ టైం కూడా మంచిగా కడిగి దాన్ని కూడా నేను చెట్లకు వేసే వాటర్లో పాటు వేసేసానండి. ఇది కొంచెం డైల్యూట్గా ఉన్నా కూడా చాలా మంచిది. తర్వాత ఈ వాటర్ దీనిలో మళ్ళీ వాటర్ నింపేసి ఒక 10 అవర్స్ అలా నానబెట్టుకున్నానండి. చూడండి, నానిన తర్వాత దాని క్వాంటిటీ కొంచెం పెరిగింది కదా. తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి కడిగేసుకొని ఈసారి నేను వెట్ గ్రైండర్లో వేసుకున్నానండి. ఈ వెట్ గ్రైండర్లో దీనికంటే ముందు నేను వడపిండి చేశాను, అందుకని దానికంతా పిండి అంటేసుకొని ఉంది. దాని తర్వాతే నేను మళ్ళీ ఇవి కూడా వేసుకున్నానండి. వేసుకొని చాలా మెత్తగా పట్టేసుకున్నాను అనమాట. మీరు ఇది నార్మల్ గ్రైండర్లో కూడా పట్టుకోవచ్చు. నా దగ్గర వెట్ గ్రైండర్ ఉంది కాబట్టి నాకు వెట్ గ్రైండర్లో వేస్తే చాలా ఎక్కువగా మెత్తగా వస్తుంది. అలాగే పిండి కూడా సాఫ్ట్నెస్ వస్తుంది. అందుకని నేను వెట్ గ్రైండర్లో వేసుకున్నాను. తర్వాత ఈ పిండి రాత్రంతా పులుస్తుంది కదా. పులిసిన తర్వాత దాన్ని 2 భాగాలుగా తీసి పెట్టుకున్నానండి. ఒక భాగం దోశకి, అలాగే ఇంకో భాగం ఇడ్లీ కోసమని. దోశ కోసం తీసిన భాగం లూజ్గా దోశ కన్సిస్టెన్సీలో చేసుకుని దాంట్లో వాటర్ మంచిగా పోసుకున్నానండి. అందుకని లూజ్గా అయింది కదా. దాన్ని మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇడ్లీ కోసం తీసిన పిండిలో లైట్గా కొన్ని వాటర్ వేసుకున్నానండి, ఎందుకంటే పిండి చాలా గట్టిగా ఉంది కదా. పులిసిన తర్వాత చూడండి, దీనిలో ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ వేసుకొని మంచిగా కలిపానండి. తర్వాత దీంట్లో కూడా ఉప్పు వేసుకొని కలిపేసుకున్నాను. నేను ఎప్పుడైనా ఉప్పు దోశలో అయినా ఇడ్లీనైనా చేసే ముందే వేస్తానండి. ముందుగా వేసేసి పెట్టుకోను. మా పెద్దవాళ్ళు చెప్పేవారు ముందుగా ఉప్పు వేసి పెట్టుకోకూడదు, చాలా ఎక్కువ పులిసిపోయి పులుపు రుచి ఎక్కువ తెలుస్తుందని. అందుకని ఎప్పుడు ఇడ్లీ చేసే ముందు కానీ దోశ చేసే ముందు కానీ చేసి పెట్టుకుంటాను. తర్వాత ఈ పిండిని ఇడ్లీల పాత్రలో పెట్టుకున్నాను. అలాగే వీటిని కూడా దోశలు వేసేసుకున్నానండి. చాలా బాగా వచ్చాయి దోశలు అండ్ ఇడ్లీలు కూడా. ఇడ్లీ పాత్ర నేను అల్యూమినియంది వాడతాను. దాంట్లోనే కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని ఇడ్లీ కోసమని పిండి వేసేసుకున్నానండి. ఇది మార్నింగ్ మా పిల్లలు వెళ్ళే టైంలో నేను ఇడ్లీ దోశ చేశాను. ఎలా అంటే పిల్లలకు ఇంటి దగ్గర దోశ తినిపిస్తే స్కూల్లో స్నాక్స్ బాక్స్లో వాళ్ళకి నేను ఇడ్లీ పెడతాను. లేదు అని అంటే ఆల్టర్నేట్గా 2 స్నాక్స్లో ఇంట్లో ఒకటేసారి సేమ్ టిఫిన్ అయితే వాళ్ళకి అంత ఎక్కువగా నచ్చదు అని అలా 2 టిఫిన్స్ చేస్తాను అనమాట. ఒక ఉప్మా తప్ప మిగిలినవన్నీ షిఫ్ట్ చేస్తూ వాళ్ళకు స్నాక్స్లో అలాగే మార్నింగ్ టిఫిన్లో చేస్తానన్నమాట. చూడండి, దోశ కూడా ఎంత బాగా వచ్చిందో. పల్చగా వచ్చింది, అలాగే అతుక్కోకుండా వచ్చింది. ఇడ్లీ రైస్తో దోశ చాలా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. బాగా కాలింది చూడండి. 2 వైపులా మంచిగా కాల్చుకోవచ్చు. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నాది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇడ్లీ కూడా అయిపోయింది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. నాకు చాలా ఇష్టమైన రెసిపీ, అలాగే ఈజీగా అయ్యే రెసిపీ అనమాట. ఒకే పిండితో 2 పిల్లలకి నచ్చుతుంది, మీకు నచ్చుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది పల్లి చట్నీతో నేను సర్వ్ చేసుకున్నాను. మీకు కావాలంటే కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.